ఇంకో చిన్న ముచ్చటున్నది, అది కూడా చూసేద్దాము. పట్నంలోనే అనుకున్నాం గానీ జగిత్యాల అర్బన్ కాలనీలో ఉన్న నూకపల్లిలో కూడా పాత సర్కారోళ్ళు గట్టినే కట్టించారు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఏం తక్కువ 4000 మంది దాకా ఉంటుర్రట ఇక్కడ. అయితే ఇప్పుడు తిప్పలు వచ్చింది ఏందయ్యా అనంటే ఇక చూడుర్రి ఆడోళ్ళే చెప్తుర్రు. డ్రైనేజ్ ఎక్కడిదక్కడ అయిపోయింది, వాటర్ సౌకర్యం లేదు మాకు. ఇక్కడ వచ్చి మేము ఎంత బాధలు పడాలో అంత బాధలు పడుతున్నాం. మా కరెంటు వేసుకుంటే తీసేస్తుర్రు, మేము ఎట్లా బతకాలనుకుంటున్నాం మరి? తీసేసిపోతే అంటే ఇక్కడ పెద్ద మనుషులు కాలు మొక్కుతున్నా కానీ మమ్మల్ని కేర్ చేస్తలేరు ఇక్కడ. ఆగో గట్ల అవుతున్నదట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నోళ్ళను మనుషుల లెక్కనే చూస్తలేరట, కాళ్ళు మొక్కినా దేక్తలేరట. కొట్లేసినామా అంటే మేము ఎందుకు వేసినాం, మాకు అన్ని చేస్తారని చెప్పేసి మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా జీవన్రెడ్డి సార్ అయినా మాకు ఎవరు మద్దతు ఇస్తారో. మాకు ఇప్పుడు మౌలిక వసతి లేదు, మేము ఎవరికి ఒక ఓటేయదలుచుకోలేము అసలే. పాత సర్కారోళ్ళు ఇండ్లు వంచిర్రు పోయిర్రు, ఇక ఇప్పుడు కొత్త సర్కారోళ్ళే సవలతులన్నీ చేయాలి అన్నట్టు అడిగిర్రు అక్క చెల్లెళ్ళు. ఏ పాతోళ్ళు వంచిన ఇండ్లకు కొత్తోళ్ళకేం సంబంధం అన్నట్టు చేస్తనైతే ఎంపీ ఎలక్షన్లలో ఒక్క ఓటు ఇట్లా వెయ్యము అని అంటుర్రు ఇక్కడోళ్ళు. మొత్తం 4000 ఓట్లున్నాయట. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి లీడర్లు. ఓ దిక్కేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని అంటుర్రు కొత్త సర్కారోళ్ళు. అసొంటిది మరి పాత సర్కారోళ్ళు పంచిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సవలతులు కల్పిస్తారో లేదో చూసుకుంటూ పోవాలి.